వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. బడ్జెట్ 2026-27 ఇంట్రడ్యూస్ చేయబడింది. ఎకనామిక్ సర్వే 1 డే బిఫోర్ బడ్జెట్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఆన్లైన్ క్లాసెస్లో ఇంకా డీపర్ అనాలిసిస్ ఉంటుంది. హైలైట్స్ని మాత్రం నేను ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోని ప్రొడ్యూస్ చేశాను. ఈ వీడియో కింద కూడా ఎకనామిక్ సర్వే లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఏమున్నాయి, రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు ఏమున్నాయి. యాక్చువల్గా బడ్జెట్ అనేది కన్వెన్షనల్ టర్మ్ అండి. సాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు బడ్జెట్ అంటాం, కానీ దాన్ని ఆర్టికల్ 112ని బేస్ చేసుకొని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. యాన్యువల్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక, అంటే ఒక సంవత్సరానికి జరిగేటువంటి ఆదాయ వ్యయాల పట్టిక అంటారు. ఆర్టికల్ 112 ప్రకారం అంటే బడ్జెట్ ప్రజెంటేషన్ని ఈ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇమీడియట్గా ఆర్టికల్ 113 డిమాండ్ ఫర్ గ్రాంట్స్, అంటే గవర్నమెంట్ పార్లమెంట్ని అడుగుతుంది, ఎక్స్పెండిచర్ చేయటానికి అప్రూవల్ అడుగుతుంది అన్నమాట. ఇది లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, మనీ బిల్ కాబట్టి ప్రెసిడెంట్ రికమెండేషన్స్తో ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఇది అప్రూవల్ కోసం, అంటే మేము ఇంత ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటున్నాము అనే అప్రూవల్ కోసం. ఆర్టికల్ 113 డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఆర్టికల్ 112 జస్ట్ బడ్జెట్ని ప్రజెంటేషన్ గురించి మనం మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 114 ఇదేం చెప్తుందంటే అప్రోప్రియేషన్ యాక్ట్. అంటే ఆర్టికల్ 112 మీకు ప్రజెంటేషన్ చెప్తుంది, ఆర్టికల్ 113 అప్రూవల్ అడుగుతుంది ఎక్స్పెండిచర్ చేయడానికి. ఆర్టికల్ 114 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేయడానికి ఇది అప్రోప్రియేషన్ యాక్ట్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎలో చేయాలి, అప్రోప్రియేషన్ స్పెండింగ్ని మనీ రిలీజ్ చేయడానికి ఎలో చేయాలి అనమాట. సో అది పార్లమెంట్ పాస్ చేస్తుంది. ఆర్టికల్ 114. అండ్ ఆర్టికల్ 116 ఇది ఎలక్షన్ ఇయర్లో చూస్తూ ఉంటాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. అంటే 2 to 4 మంత్స్కి ఫుల్ బడ్జెట్ ముందు మనకి ఒక 2 to 4 మంత్స్కి పెన్షన్స్ అండ్ శాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పెండిచర్ తీసుకోవడం కోసం ఈ ఓట్ ఆన్ అకౌంట్ని ప్రవేశపెడతారు. ఆర్టికల్ 117 ఇది మనందరికీ తెలిసిందే, మనీ బిల్. ఇక్కడ బడ్జెట్ కూడా మనీ బిల్ కాబట్టి లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. రాజ్యసభ యొక్క సజెషన్స్ తీసుకోవచ్చు, కానీ రాజ్యసభ దీన్ని రిజెక్ట్ చేయకూడదు. అండ్ ఆర్టికల్ 265 ట్యాక్స్, నో ట్యాక్స్ వితౌట్ లా, అంటే లాతోనే ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 265. అండ్ ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది. ఇది గవర్నమెంట్ ఎక్వైర్ చేసినటువంటి రెవెన్యూ మొత్తం కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఇది ఆర్టికల్ 266. ఇవి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్ ఇంట్రడక్షన్. ఆర్టికల్ 113 డిమాండ్ ఫర్ గ్రాంట్స్, అంటే ఇది అప్రూవల్, అంటే ఎక్స్పెండిచర్ అప్రూవల్ కోసం ఆర్టికల్ 113. ఆర్టికల్ 114 మనీ విత్డ్రా చేయడం కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి, దీన్ని అప్రోప్రియేషన్ యాక్ట్ అంటారు. అంటే ఆర్టికల్ 117 బడ్జెట్ కూడా మనీ బిల్లే. సో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి రిలేటెడ్గా బడ్జెట్ కని. యాక్చువల్గా బడ్జెట్కి వెళ్ళే ముందు ఈ ఇయర్ బడ్జెట్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. బడ్జెట్ ఈ సంవత్సరం 2026-27లో మేము ఇంత రెవెన్యూని సాధించాలని అనుకుంటున్నాము, అండ్ ఇంత వచ్చిన తర్వాత మేము ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాము, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయండి. ఈక్వల్గా లేకపోతే మనీ అప్పుగా తెచ్చుకుంటారు. సపోజ్ 2026-27లో నేను 1 కోటి రూపాయలు సంపాదించాలని అనుకుంటున్నాను, అండ్ నేను ఆ 1 కోటి రూపాయలని ఎక్స్పెండిచర్ చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నాను. 1 కోటి ఎక్స్పెండిచర్ చేస్తాను, కానీ నాకు 1 కోటి రూపాయల రెవెన్యూ సాధించడం అనేది నా చేతుల్లో లేదు. నేను ఒక 60 లక్షలే సంపాదించా, ఇంకో 40 లక్షలని అప్పు తెచ్చుకుంటా అన్నమాట. అది డెట్. అట్లనే గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం ఎంత రెవెన్యూ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఎంత ఆదాయం అంటే 53.5 లక్షల కోట్లు, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, 53.47 లక్షల కోట్లు. మొత్తం టోటల్ బడ్జెట్ అంతా ఈ సంవత్సరం 2026-27 అంటే 53.47, అంటే 53.5 లక్షల కోట్లు బడ్జెట్. సో అయితే ఎంత ఖర్చు పెడుతుంది, ఆదాయం అంతే సంపాదించాలి, అంతే కదా. ఇంత ఖర్చు పెడదాం అనుకుంటున్నాం, 53.5 లక్షల కోట్లు ఖర్చు పెడదామని అనుకుంటున్నామండి.
53.5 లక్షల కోట్లు ఖర్చు పెడదామంటే సంపాదించేది కూడా అంతే ఉండాలి కదా, 53.5 లక్షల కోట్లు. ఓకే, ఇంత సంపాదిస్తున్నాం, ఖర్చు ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సంపాదించడం కన్నా. మరి సంపాదించడంలో ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని కనుక మనం అప్పుగా తెచ్చుకుంటే అప్పు కూడా ఇక్కడే రాసుకుంటాం, అవునా? డెట్ కూడా దీంట్లోనే మనం ఇన్కంలోనే ఇంక్లూడ్ చేస్తాం. కానీ తెచ్చుకునే డెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అసెట్ క్రియేషన్ కోసం తెచ్చుకోవాలి, ఏదైనా ఉపయోగకరమైన పని కోసం తెచ్చుకోవాలి. అందుకనే దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ రీతిలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం వాటి గురించి. సో ఇది బడ్జెట్. అంటే బడ్జెట్ ప్రజెంట్ ఇప్పుడు ఆదాయ వ్యయాల పట్టిక. మొత్తం బడ్జెట్ ఎంత ఈ సంవత్సరం? 53.5 లక్షల కోట్లు. ఓకే, అయితే బడ్జెట్ అని వినగానే మనం ఆదాయ వ్యయాల పట్టిక కాబట్టి ఆదాయము అంటే రెసిప్ట్స్, వ్యయము అంటే ఎక్స్పెండిచర్. ఓకేనండి, ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు పెడతాం, 53.5 లక్షల కోట్లు. రెసిప్ట్స్, గవర్నమెంట్కి ఆదాయం ఎలా వస్తుంది? సో ఇది ముఖ్యంగా రెసిప్ట్స్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. క్యాపిటల్ రెసిప్ట్స్, మూలధన ఆదాయం. ఎప్పుడూ కూడా రెవెన్యూ అంటే 1 ఇయర్ టర్మ్ని చూపిస్తూ ఉంటుందండి, ఆ రీఅక్కరెన్స్ని చూపిస్తూ ఉంటుంది. క్యాపిటల్ అంటే ఫిక్స్డ్ ఫార్మేషన్, రెవెన్యూ అంటే రీఅక్కరెన్స్ని చూపిస్తుంది. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయం. పర్టికులర్గా 1 ఇయర్ మనం తీసుకుంటే అది రెవెన్యూ ఆదాయంగా చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ట్యాక్స్లు ఉన్నాయండి, అది ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్కి ఆదాయం వస్తూనే ఉంటుంది. అది మొత్తం కూడా ఎక్కడికి వస్తుందండి? సో రెవెన్యూ ఆదాయం కిందకే వస్తుందన్నమాట. సపోజ్ గవర్నమెంట్ ఎవరికైనా అప్పు ఇచ్చింది, అప్పు ఇచ్చినప్పుడు అది క్యాపిటల్ రెసిప్ట్స్ కిందకు వస్తుంది అప్పు తిరిగి ఇచ్చేస్తే. కానీ ఆ అప్పు కట్టేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కదా ప్రతి నెల, అది దేని కిందకు వస్తుంది? రెవెన్యూ ఆదాయం కిందకు వస్తుంది. అంటే గవర్నమెంట్కి షార్ట్ పీరియడ్లో రీఅక్కరెన్స్గా ఇన్కమ్ వస్తూ ఉంటే దాన్ని రెవెన్యూ రెసిప్ట్స్ అంటాం, రెవెన్యూ ఆదాయము. సో ఈ రెవెన్యూ రెసిప్ట్స్ అండ్ ఇంకొకటి ఏంటి? క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే మూలధన ఆదాయం. ఇలా రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చినటువంటి 53.5 లక్షల కోట్లలో ఏది ఎక్కువగా ఉంది? రెవెన్యూ రెసిప్ట్స్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే ట్యాక్స్ కాంపోనెంట్ దీంట్లో ఉంటుంది కాబట్టి. క్యాపిటల్ రెసిప్ట్స్ 18.14 లక్షల కోట్లు. దీంట్లో కూడా అప్పు ఎక్కువగా ఉంటుందండి, డెట్ క్యాపిటలే 16 లక్షల వరకు ఉంటుంది. అంటే తెచ్చుకునే అప్పే 16.95 లక్షల కోట్లు. అంటే మీకు ఇక్కడ అర్థమైంది కదా, 53.5 లక్షల కోట్లలో యాక్చువల్గా సంపాదిస్తుంది ఎంత అంటే ఈ 53.5లోంచి 17 తీసేయండి అప్రాక్సిమేట్గా. సో 53.5లోంచి 17 లక్షల కోట్లు తీసేస్తే ఎంతో అంత సంపాదిస్తుంది. మిగతా 17 లక్షల కోట్లు అప్పుగా తెచ్చుకుంటుంది అన్నట్టు అర్థమైందండి. సో అప్పుని మనం క్యాపిటల్ రిసిప్ట్స్లో తీసుకుంటున్నాం, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఎందుకు క్యాపిటల్ రిసిప్ట్లో తీసుకుంటున్నాం అంటే తెచ్చుకున్న అప్పు ఎప్పుడైనా కానీ సద్వినియోగం చేయాలి, క్యాపిటల్ అసెట్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించాలి. అందుకనే తెచ్చుకున్న అప్పుని మనం డెట్ క్యాపిటల్ రిసిప్ట్గా చెప్తాం. మొత్తానికి క్యాపిటల్ రిసిప్ట్స్లో 18.14 లక్షల కోట్లు వస్తుంటే దీంట్లో 17 లక్షల కోట్లు అప్పుగానే తెచ్చుకుంటున్నాం. ఓకేనండి, ఓవరాల్గా 53.5 లక్షల కోట్లలో 17 లక్షల కోట్లు అప్పు, డెట్ క్యాపిటల్ రిసిప్ట్. అది అప్పు ఎంత భారతదేశానికి? ఇప్పుడు 53.5 లక్షల కోట్లు, 17 లక్షల కోట్లు, 16.95 లక్షల కోట్లు అప్పు. ఓకే అండి. సో రెసిప్ట్స్, రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్స్ నుంచి అత్యధికంగా ఆదాయం వస్తుంది, ఎందుకంటే ట్యాక్స్ కాంపోనెంట్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్. క్యాపిటల్ రిసిప్ట్స్లో డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, ఇది క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి పక్కన పెడితే ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ చూద్దాం. రెవెన్యూ రిసిప్ట్స్లో ముఖ్యంగా మనకు ఆదాయం వచ్చేది ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఈ 35.5 లక్షల కోట్లలో ట్యాక్స్ నుంచి వచ్చేది ఎక్కువగా అన్నిటికన్నా, 28 లక్షల కోట్లు, 28.5 లక్షల కోట్లు ట్యాక్స్ నుంచి వస్తుంది. నాన్ ట్యాక్స్ అనేది నామినల్. సో ట్యాక్స్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నులు అండ్ ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ప్రత్యక్షంగా మన దగ్గర ఇంత ఇన్కమ్ నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి ఇంత పేమెంట్ చేయాలి అని ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, అవునండి, డైరెక్ట్ ట్యాక్స్లో. అండ్ ఇప్పుడు మనం కడుతున్నాం కదా, ఒక ట్యాక్స్ బ్రాకెట్ ఉంటుంది, ఆ ట్యాక్స్ బ్రాకెట్ని మీరు రీచ్ అవుతూ ఉంటే ఆ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం మీరు పన్ను కట్టాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ ఏంటండి?
ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద ప్రాఫిట్స్ వచ్చాక ఆ లాభాల మీద కట్టేటువంటి ట్యాక్స్. సో కంపెనీ ప్రాఫిట్ మీద మనం పే చేసేది కార్పొరేట్ ట్యాక్స్. ప్రస్తుతం ట్రెండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచే ఎక్కువగా మనీ జనరేట్ అవుతుందండి గవర్నమెంట్కి, క్యాపిటల్ ట్యాక్స్ కన్నా కూడా. సో కార్పొరేట్ ట్యాక్స్ కన్నా కూడా. సో ఇంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వసూళ్ళు వచ్చాయి, కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ రేట్ బాగా పెరిగిపోయిందండి. ట్యాక్స్ కంప్లైంట్స్ బాగా పెరిగిపోయింది గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ వల్ల. దానివల్ల పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా ఫైలింగ్స్ ఎక్కువైనాయి అండ్ ఇన్కమ్ జనరేషన్ గవర్నమెంట్కి కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే డెవలపింగ్ నుంచి డెవలప్డ్ స్టేజ్కి వెళ్తూ ఉంటామో మోర్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయో, ఫార్మల్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయో, వైట్ కాలర్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయో, ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుందో దానికి ఇండికేటర్ ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, వైట్ కాలర్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇంక్రీజ్ అవుతుందని దాని అర్థం అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇంతకుముందు జిఎస్టీ రాకముందు మనం ఎలా చెప్పుకునే వాళ్ళం, ఎక్సైజ్ ట్యాక్స్ అంటే ఏదైనా వస్తువు మీద విధించే పన్ను. మనకి ఎంఆర్పి ఉంటుందండి, ఈ ఎంఆర్పిలో ఈ పన్ను ఎక్కడ పడిందో మనకు తెలియదు, అందుకనే దీన్ని ఇండైరెక్ట్ అన్నారు. అంటే దీన్ని తయారు చేసే లెవెల్స్లో ఎక్కడైనా కానీ పన్ను పడి రావచ్చు, అందుకనే మనకు తెలియదు. కాబట్టి ఎంఆర్పిలో మీకు అక్కడ ఏదైనా ఎంఆర్పి చూస్తే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. మనకి ఎక్కడెక్కడ ట్యాక్స్ విధించబడిందో తెలియదు కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాం. ఓకే. వస్తువులు సేవల మీద విధించే పన్నులన్నీ కూడా పరోక్ష పన్నులే. మీరు సినిమాకి వెళ్తున్నారు, సో సినిమా వెళ్తే మీకు ట్యాక్స్ విధించబడుతుంది సినిమా టికెట్ మీద, అది సర్వీస్ ట్యాక్స్. అవునా, అది ఎక్కడ విధించబడిందో తెలియదు మనకి. ఇలా ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతున్నారు, సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి మీ కాలేజీ ఫీజుతో పాటుగా. సో అది వస్తువులు సేవల మీద విధించే పన్నుని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో దాంట్లో ముఖ్యమైనది ఎక్సైజ్ ట్యాక్స్. అంటే మనం ఇప్పుడు వస్తువు కొన్నప్పుడు దాని మీద పే చేసేటువంటి పన్ను. తర్వాత రెండోది ఇంపోర్ట్ డ్యూటీ. అవునండి, ఇంపోర్ట్ డ్యూటీ. సో ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఏదైనా ఒక వస్తువు మీద మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ రెండు కూడా వస్తాయండి దీంట్లో. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎందుకు విధిస్తాము? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ సపోజ్ ఇంపోర్ట్ డ్యూటీ ఎప్పుడు లెవీ చేస్తామండి? సపోజ్ వేరే చైనా కార్లు ఇక్కడికి వస్తున్నాయండి ఇండియాలోకి. ఇండియా కారు కొనకుండా అందరూ చైనా కార్లు కొంటున్నారు. అప్పుడు చైనా కార్ రేటు పెంచితే ఇండియా కార్లు కొంటారు, ఇండియా కార్లు రేటు తక్కువగా వస్తాయి కాబట్టి. చైనా కార్ రేటు పెంచాలంటే ఏం చేయాలండి? ఆ చైనా కారు మీద ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేయాలి. ఆటోమేటిక్గా చైనా కార్ ఎక్కువ రేట్ అయిపోతుంది, ఇండియా కార్లు కొంటారు. అప్పుడు ఇండియన్ మార్కెట్ని ప్రమోట్ చేస్తాను, అదర్ చైనీస్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ విధించడం వల్ల ఆ ట్యాక్స్ కూడా కలెక్ట్ అవుతుంది. ఇలా డ్యూయల్ ప్రాఫిట్ అనమాట. సో అలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీని లెవీ చేస్తాం. ఎక్స్పోర్ట్ డ్యూటీని ఎందుకు లెవీ చేస్తాం? సపోజ్ ఆనియన్స్ ఇండియాలో ఉన్నాయండి, ఇండియాలో ఆనియన్స్ ఉంటే ఇండియాలో వాటిని అమ్మకోకుండా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఇండియాలో ఏమవుతుందండి? సప్లై తక్కువై డిమాండ్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇండియాలో ఆనియన్ ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి. ఇప్పుడు ఫారెన్కి వెళ్తున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ డ్యూటీ లెవీ చేస్తే వాళ్ళు ఫారెన్ వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కొనరు, ఆటోమేటిక్గా వాళ్ళు ఇండియాలోనే అమ్మడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇండియాలో సప్లై ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చి డిమాండ్ తగ్గి ప్రైస్ తగ్గుతుంది. సో అందుకని ఎక్స్పోర్ట్ డ్యూటీని లెవీ చేసేది. ఇలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని లెవీ చేస్తాం. సో ఎక్సైజ్ డ్యూటీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ అన్ని సేవల మీద విధించేది, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్సూరెన్స్, ఇలాంటి అన్నీ కూడా సర్వీస్ సెక్టార్ కిందకి వస్తాయి. సర్వీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనం ఓవరాల్గా ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఓకే అండి. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నిటిని రీప్లేస్ చేసి ఏమొచ్చిందండి? జిఎస్టీని తీసుకొచ్చాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ అప్రాక్సిమేట్గా పోయిన సంవత్సరం 17 లక్షల కోట్లు ఉంది, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా బాగా జరుగుతుందని అర్థం. ఎప్పుడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొనబట్టే కదా, అంటే ప్రొడక్షన్ కూడా బాగా ఉందని కదా, ఎంప్లాయ్మెంట్ బాగా ఉందని కదా, ప్రొడక్షన్ బాగా అవుతుంటే జీడిపి పెరుగుతుందని కదా, అందుకే కదా జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది మనకి ఇండియాకి. అర్థమైందండి? ఎస్. ఓకే. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రీప్లేస్ చేసి, వీటన్నిటిని రీప్లేస్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చింది. జిఎస్టీ కలెక్షన్ అనేది కాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గించడం కోసం
మల్టిపుల్ కాస్కేడింగ్ ఎఫెక్ట్స్ని తగ్గించడం కోసం కాంప్లెక్స్గా ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా సబ్స్యూమ్ చేసి ఒక సింగిల్ ట్యాక్స్ని తీసుకొచ్చారు. వన్ ట్యాక్స్ వన్ కంట్రీ, అదే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో జిఎస్టీ ఎస్వీఆర్ అకాడమీ కొట్టండి, చాలా డీటెయిల్గా మీకు వస్తుంది. సో మీరు ఏ వర్డ్ పట్టుకొని ఎస్వీఆర్ అకాడమీని కొట్టినా కానీ దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఎనీవే, సో అయినా కానీ జిఎస్టీ ఇంప్లిమెంట్ అవుతున్నప్పటికీ కూడా ఎక్సైజు, దాంతోపాటు కస్టమ్ డ్యూటీ, ఇదే ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ డ్యూటీనే కస్టమ్ డ్యూటీ అంటామా, అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ ఎందుకు వసూలు చేస్తున్నారు అంటే సపోజ్ ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు కూడా ఉందండి. ఎందుకంటే జిఎస్టీ పరిధిలోకి మనం పెట్రోలియం లాంటి ప్రొడక్ట్స్ని తీసుకురాలేదు కాబట్టి వీటికి సపరేట్ ట్యాక్స్ని లెవీ చేయాలి కాబట్టి ఎక్సైజ్ డ్యూటీ ఇంకా ఉంది. ఓకేనండి. ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది ఫారెన్ కంట్రీస్తో ఉన్న గూడ్స్కి సంబంధించింది కాబట్టి, జిఎస్టీ ఇండియన్ గూడ్స్కి సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్గా కస్టమ్ డ్యూటీ కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. సో సమ్ సర్వీసెస్ ఆల్సో ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది జిఎస్టీ, దట్స్ వై వీఆర్ ఆల్సో కంటిన్యూయింగ్ ది సమ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎనీవే అండి. సో ఇది ట్యాక్స్ ఫ్రంట్ ఆఫ్ వ్యూ, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ట్యాక్స్ ఫ్రంట్ ఆఫ్ వ్యూ. అండ్ నాన్ ట్యాక్స్లో చూస్తే ప్రభుత్వానికి పన్ను విధించడం వల్ల కాకోకుండా మిగతా ఇతరత్రా ద్వారా కనుక వస్తే వాటిని నాన్ ట్యాక్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్స్, సపోజ్ స్టేట్స్కి లోన్ ఇచ్చిందండి, ఆ లోన్స్ ప్రతి మంత్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాయి స్టేట్స్, అప్పుడు గవర్నమెంట్కి వచ్చేది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అండ్ ఆర్బీఐ సర్ప్లస్లో ఉంది, ఆర్బీఐ మనీని సంపాదించింది, ఆ డివిడెంట్ని ఇవ్వటం. అండ్ స్పెక్ట్రమ్ ఆక్షన్స్, పాస్పోర్ట్ ఫీ, మైనింగ్కి వచ్చే రాయాలిటీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? నాన్ ట్యాక్స్కి సంబంధించిందండి. ఓకే, సో నాన్ ట్యాక్స్ కన్నా కూడా ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమే ఎక్కువ. ఓవరాల్గా రెసిప్ట్స్లో రెవెన్యూ రెసిప్ట్సే ఎక్కువ క్యాపిటల్ రెసిప్ట్స్ కన్నా. రెవెన్యూ రెసిప్ట్స్లో ట్యాక్స్ రెసిప్ట్స్ ఎక్కువ. ట్యాక్స్లో ఇండైరెక్ట్ ట్యాక్సెసా డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ? ఒకసారి మనం లిస్ట్ చూద్దాం, అర్థమైపోతుంది. అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ చూస్తే డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎక్కువ, అంటే తెచ్చుకునే అప్పు ఎక్కువ. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటంటే అండి, లోన్స్ని రికవరీ చేయటం కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ ఏదైనా ఉందండి, బిఎస్ఎన్ఎల్ ఉంది, బిఎస్ఎన్ఎల్లో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీంట్లో అంటే పూర్తిగా తన మెజారిటీ వాటాను అమ్మే ఇష్టం, మైనారిటీ స్టేక్ సేల్ ఉంటుంది, కొంత వాటాను అమ్మటం. ఏదైనా కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం ఎక్కడైతే సంస్థల్లో పెట్టుబడి పెట్టిందో ఆ పెట్టుబడిని ఉపసంహరించుకోవటాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. దాని ద్వారా మనీ వస్తాయి కదా, సో ఎట్ ఏ టైం మనీ వస్తాయి. అందుకనే దీన్ని సింగిల్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్లో నాన్ డాట్ క్యాపిటల్ రిసిప్ట్, అంటే అప్పుగా వచ్చినాయి కాదు, క్యాపిటల్ రిసిప్ట్సే, అందుకని నాన్ డాట్ క్యాపిటల్ రిసిప్ట్లో రాసుకున్నాం. సేల్ ఆఫ్ అసెట్స్, ప్రభుత్వం ఆస్తులను ఎక్కడైనా అమ్మిందనుకోండి, అది కూడా నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. సో ఇలా క్యాపిటల్ రిసిప్ట్స్లో మొత్తం రిసిప్ట్స్ ఆదాయంలో క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది సెకండరీ. ఈ క్యాపిటల్ రిసిప్ట్లో డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎక్కువ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా. మొత్తం భారతదేశం తీసుకునే అప్పు 17 లక్షల కోట్లు ఉందండి. సో ఇది రెసిప్ట్స్, అంటే ఆదాయం పరంగా మనం ఒక ఓవరాల్ వీక్షంగా చూసాం. ఒక్కొక్కటి మళ్ళీ పూర్తిగా డివైడ్ చేసుకుంటూ వెళ్తాం మళ్ళీ ఒక్కొక్క దాన్ని కూడా. సో చూస్తాం. ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండి, గవర్నమెంట్ రన్ అవటం కోసం చేసేటువంటి ఎక్స్పెండిచర్, ఆ 1 year పీరియడ్లో జరిగేటువంటి ఎక్స్పెండిచర్. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేది. ఒక రైల్వేలు కట్టినా, ఒక స్కూల్స్ కట్టినా, ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కట్టినా, సో ఇవన్నీ కూడా మనకి ఒక మెషినరీస్ కొన్నా, అంటే ఒక మెషిన్స్ కొన్నారు, సో ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తాయి. అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఫ్యూచర్లో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయండి, అండ్ పీపుల్కి కూడా అది బెనిఫిట్గా మారుతుంది. సపోజ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేసింది అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. ఒక రోడ్డుని నిర్మించింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తుంది. ఇండైరెక్ట్గా మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఇది గవర్నమెంట్ డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్పొచ్చండి. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక రోడ్డు వేసామండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే రోడ్డు మీద ఒక గవర్నమెంట్ మీటింగ్ పెట్టి దానికి డబ్బులు పెట్టామండి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల లాభం ఉందండి? తక్కువ. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎసెన్షియల్, గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ కాబట్టి. విచిత్రం ఏంటంటే శాలరీసు, పెన్షన్సు, తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే గ్రాంట్స్, సబ్సిడీసు, ఇంట్రెస్ట్లు పే చేయటం,
తెచ్చుకున్న అప్పుకు కట్టే వడ్డీలు ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకే వస్తాయి. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంది. మొత్తం 53.5 లక్షల కోట్లలో రెవెన్యూ ఎక్స్పెండిచరే 41.5 లక్షల కోట్లు ఉందండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మిగిలింది 12.5 లక్షల కోట్లే. ఓకేనా? సో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇంకా ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకా పెంచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందండి, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే గ్రాంట్స్ని కూడా యాడ్ చేయాలి, అప్పుడు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఫర్దర్గా మనం మాట్లాడదాం. మొత్తానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఎక్స్పెండిచర్ పార్ట్లో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. స్కీమ్స్, పెన్షన్స్, శాలరీస్, ఇంట్రెస్ట్ రేట్స్, సబ్సిడీస్, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే గ్రాంట్లు అన్నీ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందే ఉంటాయి. సో ఇది ఎక్స్పెండిచర్ పార్ట్ అండి. మొత్తానికి మనం దీని నుంచి ఏం నేర్చుకున్నామండి? బడ్జెట్ 53.5 లక్షల కోట్లు అయితే ఆదాయం వ్యయం అంతే. ఆదాయం మనకి తక్కువ వస్తుంది, అందుకనే 17 లక్షల కోట్లు మనం 53.5 లక్షల కోట్లు అప్పు తెచ్చుకుంటున్నాం. మిగతాది వచ్చేది రెసిప్ట్స్. ఆ రెసిప్ట్స్లో 2 రకాలు, రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. ఆ వచ్చే ఆదాయంలో ఎక్కువగా రెవెన్యూ ఆదాయం ఎక్కువగా వస్తుంది క్యాపిటల్ ఆదాయం కన్నా కూడా. ఈ రెవెన్యూ ఆదాయంలో ట్యాక్స్ల నుంచి ఎక్కువ వస్తుంది నాన్ ట్యాక్స్ కన్నా కూడా. ఓకేనండి? అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ మూలధన ఆదాయం రెవెన్యూ ఆదాయం కన్నా తక్కువే, 18.5 లక్షల కోట్లే. ఈ మూలధన ఆదాయంలో ముఖ్యంగా మనం అప్పులు తెచ్చుకున్నదే ఎక్కువ, 17 లక్షల కోట్లు. సో ఇది ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 41.5 లక్షల కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.5 లక్షల కోట్లే. సో రెవెన్యూ ఎక్స్పెండిచరు డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. సో మనం అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకొని. సో ఇది ఒక ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించిన టెర్మినాలజీని ఇయర్ నంబర్స్తో మనం యాడ్ చేసి. బడ్జెట్ డెఫిసిట్. బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్. బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటంటే నేను సంపాదించేది ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఖర్చు పెట్టే దాంట్లో నుంచి సంపాదించి తీసేసామనుకోండి, నేను ఎంత డెఫిసిట్లో ఉన్నానో తెలుస్తుంది. సో బడ్జెట్ డెఫిసిట్ ఈక్వల్ టోటల్ ఎక్స్పెండిచర్, అంటే మొత్తం వ్యయము మైనస్ మొత్తం ఆదాయము, టోటల్ రెసిప్ట్స్. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచరు ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓకే, మైనస్ టోటల్ రెసిప్ట్స్ అంటే రెవెన్యూ రెసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రెసిప్ట్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? ఓకే, ఇది బడ్జెట్ డెఫిసిట్ అంటే బడ్జెట్ లోటు. అలా కాకుండా ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే లేమ్యాన్ టర్మ్స్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సంవత్సర కాలంలో భారతదేశంకు ఉన్నటువంటి అప్పుల్ని డినోట్ చేసేదే ఫిజికల్ డెఫిసిట్. భారతదేశానికి ఎంత అప్పు ఉందో తెలియజేస్తుంది ఇక్కడ. సో అది ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్లో భారతదేశం ఎంత అప్పు తెచ్చుకుంది అంటే ప్రిన్సిపల్ ఎంత ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది కూడా కలిసి ఉంటుంది. అది ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటయ్యా? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రెసిప్ట్స్లో ఓన్లీ మనం నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్నే తీసుకుంటాం. ఇక్కడ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఆ డెట్ క్యాపిటల్ రిసిప్ట్సే ఎఫ్టీ అవుతుంది ఇక్కడ. ఓకేనండి? సింపుల్గా చెప్పాలంటే ఒక సంవత్సర కాలంలో భారతదేశానికి ఎంత అప్పులు ఉన్నాయో సూచించేదే ఫిజికల్ డెఫిసిట్. అండ్ నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఓన్లీ రెవెన్యూ పార్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఇదేం సూచిస్తుందయ్యా? రెవెన్యూ డెఫిసిట్ మీకు తగ్గుతుంది అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అన్నాను. డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అర్థం అనమాట. రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిందంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఓకే, ఇంకొక డెఫిసిట్ ఉందండి, ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమికమైన లోటు. అంటే అసలు ఇది ప్రస్తుత పరిస్థితిని చూపిస్తుందండి రెవెన్యూ డెఫిసిట్ అనేది. ప్రైమరీ డెఫిసిట్ అంటే అసలు తెచ్చుకున్న అప్పు ఎంత వడ్డీలు కాకుండా. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్ని కనుక మీరు తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. తెచ్చుకున్న అప్పు ఎంత, తెచ్చుకున్న అప్పు ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, అర్థమైందా అండి? సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్
డెఫిసిట్స్, ఒక్కొక్క డెఫిసిట్ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. మనకి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది. దీని ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ని మనం 0కి, ఫిజికల్ డెఫిసిట్ని మనం 3.3%కి తీసుకురావాలి. అండ్ డెట్ టు క్యాపిటల్ రెసిప్ట్స్ కూడా, డెట్ టు జీడిపి రేషియో కూడా సో బిలో 60% తీసుకురావాలి. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ గురించి కూడా మనం మల్టిపుల్గా మాట్లాడుతూ వద్దాం సో ఫర్దర్గా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని పాయింట్స్ని ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది. సో చాలా డీటెయిల్డ్గా మీకు చెప్పడం కోసమే ఇంత లెంతీగా మాట్లాడుకోవాల్సి వస్తుందండి. సో ఇందాక మనం ఆల్రెడీ ఇచ్చాం మనం దీని గురించి, రెవెన్యూ రెసిప్ట్స్ అంటున్నాం. రెవెన్యూ రెసిప్ట్స్, అవునండి. ఈ రెవెన్యూ రెసిప్ట్స్లో మనకి రెవెన్యూ రెసిప్ట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? బడ్జెట్ ఏంటి? రెసిప్ట్స్ అంటే ఆదాయము, ఎక్స్పెండిచర్ వ్యయం. రెసిప్ట్స్ ఏంటి? రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. అవునా, ఈ రెవెన్యూ రెసిప్ట్స్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే, ఈ రెవెన్యూ రెసిప్ట్స్లో ఏముంటాయి? ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువ దేని నుంచి ఎక్కువ ఉంటుంది? ట్యాక్స్ నుంచే ఆదాయం ఉంటుంది. చూడండి, ట్యాక్స్ రెవెన్యూ అంతా ఇక్కడ 44 లక్షల కోట్లు. 44 లక్షల కోట్లు ట్యాక్స్. ఈ ట్యాక్స్లో మనకి చూడండి కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. అవునా, ట్యాక్స్లో మనకి మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయండి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంది. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ మనకి ఎలా ఉంది? ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమున్నాయి? ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ జిఎస్టీ. ఓకే, ఒక్కొక్కసారి చూద్దాం. డైరెక్ట్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, అంటే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అండి. సో ఇది చూడండి, సో ఇది 14.66 లక్షల కోట్లు. 14.66 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చింది. అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 12.31 లక్ష కోట్లు. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే డైరెక్ట్ ట్యాక్స్ నుంచి అప్రాక్సిమేట్గా 26-27 లక్షల కోట్లు వస్తుందండి. అంటే 44లో 27. అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్సే ఎక్కువ ఇండైరెక్ట్ ట్యాక్స్ కన్నా. డైరెక్ట్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. ఓకేనండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాక్ట్ నంబర్స్ కాదు, మనకి ట్రెండ్ అర్థం కావాలి, అది ఇంపార్టెంట్. అండ్ కస్టమ్స్ చూస్తే మీకు 2,02.71 lakh crores ఉంది కస్టమ్స్. అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 3.88 లక్షల కోట్లు ఉంది. అంటే 4 లక్షల కోట్లు, ఇది 3 లక్షల కోట్లు ఉంది. అంటే ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ ఇక్కడ. ఓకే, జిఎస్టీ చూస్తే మొత్తానికి అప్రాక్సిమేట్గా 10 లక్షల కోట్లు ఉందండి. జిఎస్టీ అప్రాక్సిమేట్గా 10 లక్షల కోట్లు ఉంది. 10 లక్షల కోట్లు ఉంది జిఎస్టీ. సో ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్కువ దేని నుంచి వస్తుంది? జిఎస్టీ. ఆబ్వియస్లీ, ఎందుకంటే వీటన్నిటిని సబ్స్యూమ్ చేశారు. వీటిలో ఏదైతే కలవలేదో వాటి ద్వారా మాత్రమే మనం ఎక్సెస్ వీటిని ఉపయోగిస్తున్నాం. ఓకే, నాన్ ట్యాక్స్ చూడండి మీరు. నాన్ ట్యాక్స్ చూస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఎక్కువగా దేని నుంచి వస్తుంది అని గమనిస్తే డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ నుంచి ఎక్కువగా వస్తుందంటండి. నాన్ ట్యాక్స్లో డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటే గవర్నమెంట్కు ఉన్నటువంటి సపోజ్ ఆర్బీఐ సర్ప్లస్ కానీ, గవర్నమెంట్ సంస్థలు షేర్ చేసేటువంటి ప్రాఫిట్ కానీ, వాటి నుంచి ఎక్కువగా వస్తుందంట. సో చూడండి ఇక్కడ మొత్తం నాన్ ట్యాక్స్ రెవెన్యూ 6,66,000 వస్తూ ఉంటే, 6,66,000 కోట్లు వస్తూ ఉంటే దాంట్లో సగం అప్రాక్సిమేట్గా 4 లక్షల కోట్లు డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ నుంచే వస్తున్నాయి. ఇంట్రెస్ట్ అనేది నామినల్గానే ఉంది. ఓకేనా, సో అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి, 2,29,000 కోట్లు. సో మొత్తానికి ఒక ట్రెండ్ చెప్పటమే నా ఉద్దేశం అండి. సో మిగతావి మాట్లాడదాం ఒక్కొక్కటిగాను. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు సింప్లిఫై చేయటం జరిగింది ఇక్కడ బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో. సో అన్నిటికన్నా హైగా ఏముందో చూడండి, ఇక్కడ మనకి ఎక్కువగా ఏది కనపడుతుంది? ఇదేంటి? రూపీ కమ్స్. అంటే మనం సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 100 రూపాయలు సంపాదిస్తున్నామండి. మనం ఏవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? 100 రూపాయలు సంపాదిస్తూ ఉంటే 24 రూపాయలు మనకి బారోయింగ్స్ ద్వారా సంపాదిస్తున్నామండి. అప్పుల ద్వారానే 24 రూపాయలు వస్తున్నాయి. ఓకేనండి, ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. అండ్ రెండో అతిపెద్దగా ఏముందండి? రెండోది కార్పొరేషన్, రెండోది వచ్చేసి
ఇన్కమ్ ట్యాక్స్, ఇది రెండోది, ఇది కొంచెం పెద్దగా. ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి 100 రూపాయల్లో 21 రూపాయి మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది అనుకోండి, లేమాన్ టర్మ్స్లో మనం అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్ ఉందండి, మూడోది 18 రూపాయలు. సో కార్పొరేషన్ ట్యాక్స్ 18 రూపాయలు ఉంది. నాలుగోది వచ్చేసి జిఎస్టీ అండ్ అదర్, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చినాయి ఇక్కడికి. జిఎస్టీ అండ్ అదర్స్ 4వ పొజిషన్లో ఉంది 15%తో, అంటే ప్రతి 15 రూపాయలు జిఎస్టీ నుంచి వస్తుందని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండి, 10 రూపాయలు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5వ ప్లేస్లో ఉందండి ఇది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 6వ పొజిషన్లో ఉంది. అండ్ కస్టమ్స్ నుంచి 4 రూపీస్ వస్తుంది, 7వ పొజిషన్లో ఉంది. అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ 8వ పొజిషన్లో ఉందండి. సో మొత్తానికి ఈ ట్రెండ్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అత్యధికంగా మనకి అప్పుల ద్వారా వస్తుంది. అప్పులు మనకి దేని కిందకి రాసుకుంటామండి, అప్పుల ద్వారా మనం ఎక్కువగా సంపాదిస్తున్నాం. రెండోది వచ్చేసి కార్పొరేషన్ ట్యాక్స్. సో బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ ఫస్ట్, రెండోది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. మనం ఎక్కువగా ట్యాక్సుల్లో ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువ సంపాదిస్తున్నామంటే ఇన్కమ్ ట్యాక్స్. సెకండ్ పొజిషన్లో కార్పొరేషన్ ట్యాక్స్, మూడో పొజిషన్లో జిఎస్టీ. ఓకే. సో ఇది ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ట్రెండ్. నెక్స్ట్, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కువగా మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ప్రతి 100 రూపాయల్లో ట్యాక్స్ డెవల్యూషన్ ఎంత ఇవ్వాలండి, 41% ఇవ్వాలి. కాబట్టి స్టేట్స్కి 22 రూపాయలు ఇచ్చేస్తుంది ప్రతి 100 రూపాయల్లో, అదే స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. అండ్ సెకండ్ పొజిషన్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంది, అంటే 100 రూపాయలు గవర్నమెంట్ సంపాదిస్తుంటే దాంట్లో 20 రూపాయలు వడ్డీలు పే చేయడానికి ఉపయోగిస్తుంది. అండ్ మూడో పొజిషన్ చూస్తే సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా మనీని ఎక్స్పెండిచర్ చేసే స్కీమ్స్, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మీద 17 రూపాయలు. అండ్ తర్వాత 4వ పొజిషన్లో డిఫెన్స్ ఉందండి, డిఫెన్స్ మీద పెట్టే ఖర్చు, పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ ఇవన్నీ కూడా. అండ్ 5వ పొజిషన్లో మనకు చూడండి, సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా అటాచ్ అయ్యి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, అంటే సపోజ్ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్స్కి కానీ ఫినాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్స్, సజెషన్ గ్రాంట్స్కి కానీ అవి. అండ్ 7th పొజిషన్లో అదర్ ఎక్స్పెండిచర్. 8th పొజిషన్లో మేజర్ సబ్సిడీస్లో ఎక్కువ మనం ఇచ్చేది ఫుడ్ సబ్సిడీ ఎక్కువగా ఇస్తామండి, ఆహారాలు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం. ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తాం తర్వాత, అంటే ఎరువులకు సబ్సిడీ, యూరియా ఇలాంటి వాటన్నిటికీ కూడా. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫరు ఇలాంటి వాటన్నిటికీ కూడా, పొటాషు ఇవన్నీ ఫెర్టిలైజర్ సబ్సిడీ రెండోది. మూడోది వచ్చేసి ఫ్యూయల్ సబ్సిడీ. ఫ్యూయల్ సబ్సిడీ వచ్చేసి కిరోసిన్ అలాంటి వాటికి ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫ్యూయల్ సబ్సిడీ చాలా తక్కువగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫుడ్ సబ్సిడీ, రెండోది ఫెర్టిలైజర్, మూడోది ఫ్యూయల్ సబ్సిడీ. ఇలా మేజర్ సబ్సిడీస్ కూడా మనం ఖర్చు పెడతా ఉన్నాం. సో తర్వాత వచ్చేసి సివిల్ పెన్షన్స్ ఇవన్నీ కూడా 9th పొజిషన్. సో మనం అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు పెట్టే ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువగా ఎక్కడికి వెళ్తుందంటే స్టేట్ వాటాలకు వెళ్తుందండి 22%. అండ్ అదర్ సెకండ్ వచ్చేసి మనం తెచ్చుకున్న అప్పులకి వడ్డీ కట్టడం 2వ పొజిషన్లో ఉంది. ఇది మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇక్కడ ఇందాక డెఫిసిట్స్ గురించి చూసాం కదా. ఫిజికల్ డెఫిసిట్ చూస్తే అండి మనకి ప్రజెంట్ 4.3% ఆఫ్ జీడిపి ఉందండి. సో 4.3% ఉంది ఫిజికల్ డెఫిసిట్, చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు 4.8, 4.4, 4.4. ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది అంటే బారోయింగ్స్ తగ్గుతున్నాయి అర్థం, అప్పులు తగ్గుతున్నాయి అని అర్థం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా మీరు చూస్తే 1.5% ఉందండి. సో కాన్స్టెంట్గా ఉంది. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్. ఇది రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ స్కోప్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. కానీ లాస్ట్ 3 years నుంచి కూడా కాన్స్టెంట్గా ఉంది, ఇది మనం గమనించవచ్చు. అండ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్లో నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఇచ్చిన మనీని కనుక మనం తీసేస్తే అది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అవుతుందండి. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంత మనీని స్టేట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఇస్తుంది అనమాట, ఆ మనీని తీసేయాలి, అప్పుడు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది. సో ఆ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా 0.3% ఉంది, పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్, అసలు తెచ్చుకున్న అప్పుల్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్ని కనుక తీసేస్తే అసలు తెచ్చుకున్న అప్పులు ఎంత అవుతా వస్తాయి, ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్ తీసేస్తే అసలు తెచ్చుకున్న అప్పు ఎంత వస్తుంది, అది ఓన్లీ 0.7%. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఫిజికల్ డెఫిసిట్ ఏమో 4.3, తెచ్చుకున్న అప్పు ఏమో 0.7, అంటే తెచ్చుకున్న అప్పు కన్నా కట్టే వడ్డీ ఎక్కువ ఉందని అర్థం. ఓకేనండి. సో ఇది మనం గ్రహించాల్సిన పాయింట్స్. అండ్
ఇందాక మనం మాట్లాడుకున్నామండి ఏంటి, బడ్జెట్ తీసుకుంటే మనకి రెసిప్ట్స్ ఉంటాయి అండ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెసిప్ట్స్ కూడా రెవెన్యూ రెసిప్ట్స్ ఉంటాయి, రెవెన్యూ ఆదాయము అండ్ క్యాపిటల్ రెసిప్ట్స్ మూలధన ఆదాయం ఉంటుంది. ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకే, రెవెన్యూ రెసిప్ట్స్లో ట్యాక్స్ నుంచి వచ్చేవి ఉంటాయి, నాన్ ట్యాక్స్ నుంచి వచ్చేవి ఉంటాయి. అవునా, క్యాపిటల్ రెసిప్ట్స్లో డెట్ నుంచి వచ్చే ఉంటుంది అండ్ నాన్ డెట్ ఉంటుంది. అవునా, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటండి, గవర్నమెంట్ తీసుకునే అప్పులు, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తుందండి. మార్కెట్ బారోయింగ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ట్రెజరీ బిల్స్ ఉంటాయి. ఒక బాండ్ ఇచ్చి ఇష్యూ చేయటం అనమాట, ఒక బాండ్లు ఇష్యూ చేస్తుంది. ఆర్బీఐ ఏం చేస్తుందంటే సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి మనీని రేస్ చేసుకుంటుంది. తర్వాత షార్ట్ టర్మ్ బారోయింగ్స్, ట్రెజరీ బిల్స్, ఇవన్నీ కూడా సెక్యూరిటీ అగెన్స్ట్ స్మాల్ సేవింగ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ వాటి ద్వారా మనం సేవ్ చేసుకున్నాయన్నీ కూడా మనీ తీసుకుంటుంది. స్టేట్ ప్రావిడెంట్ ఫండ్, ఎక్స్టర్నల్ డెట్, ఇవన్నీ కూడా మార్కెట్ బారోయింగ్స్, డెట్ వస్తుందండి. ఈ డెట్ దాదాపు ఎంతదండి, 17 లక్షల కోట్లు మనం ఎస్టిమేషన్. డెట్ క్యాపిటల్ రిసిప్ట్సే ఎక్కువ నాన్ డెట్తో పోలిస్తే. సో ఇది ఈ స్లైడ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందే. అండ్ డెఫిసిట్ ట్రెండ్స్ చూస్తే మనం ఈ బ్లూ లైన్ ఏదైతే ఉంది ఇది ఫిజికల్ డెఫిసిట్ అండి. ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూ వచ్చింది. సో ఇది ఒక మంచి పరిణామం, ఎందుకంటే కోవిడ్-19లో ఎక్కువ మనం, ఇది కోవిడ్ అండి, కోవిడ్ గ్రాఫ్ ఇది. సో కోవిడ్ తర్వాత ఎకానమీని పరిశీలించాలి, కోవిడ్ ముందు పరిశీలించాలి. కోవిడ్ ముందు కోవిడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రైజ్ అయిపోయినాయి, ఎందుకంటే తెచ్చుకునే అప్పులు ఇంక్రీజ్ అయినాయి. కోవిడ్ తర్వాత మళ్ళీ ఎకానమీ అనేది గాడిలో పడింది కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతూ వచ్చింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రెండ్గా చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ఏం డినోట్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చే అప్పులు కూడా తగ్గుతున్నాయి అని అర్థం అనమాట. అండ్ దాంతోపాటు ఈ రెడ్ స్లైడ్ చూడండి, రెవెన్యూ డెఫిసిట్ ఇది. సో ఓకే, రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గింది. సో అప్రాక్సిమేట్గా లాస్ట్ టూ ఇయర్స్ మనం ప్రజెంట్ జరిగిన ఇయర్ వచ్చేది కాన్స్టెంట్గా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ నుంచి తగ్గుతూ వచ్చింది. ఓకే, దాని తర్వాత చూడండి గ్రీన్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ గ్రీన్ వచ్చేసి. సో అన్నీ కూడా సో డౌన్వార్డ్ ట్రెండ్లోనే ఉన్నాయండి. ఇది ఒక ఇంపార్టెంట్. డెఫిసిట్స్ అన్నీ కూడా అంటే లోట్లు అన్నీ కూడా అప్రాక్సిమేట్గా డెఫిసిట్ ట్రెండ్లోనే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనం చెప్పామండి. సో ఇక్కడ మనకి డెట్ టు జీడిపి రేషియో గురించి మాట్లాడుతున్నారు. డెట్ ఎలా ఉంది, తెచ్చుకునే అప్పుల గురించి మాట్లాడుతున్నారు. డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటండి, భారతదేశానికి ఉన్న మొత్తం అప్పు బై ఒక సంవత్సర కాలంలో భారతదేశం ఎంత సంపాదిస్తుంది ఇంటూ 100, అంటే టోటల్ డెట్ బై జీడిపి ఇంటూ 100 వేస్తే డెట్ టు జీడిపి రేషియో వస్తుందండి. దేశం ఒక ఏడాదిలో సంపాదించే మొత్తం ఆదాయంతో పోల్చితే ఒక ఏడాది కాలంలో ఎంత ఆదాయం వస్తుందో పోల్చితే, సో మొత్తం సంపాదనతో పోలిస్తే అప్ ఎంత ఉంది అంటే అప్రాక్సిమేట్గా 56% అండి. 55.6%గా చెప్తుంది. అంటే ప్రతి 100 రూపాయలు సంపాదిస్తుంటే 55.6% మనకి 53.6 రూపాయలు అప్పు ఉంటూ ఉంది. సో ఇది 60% లిమిట్ వరకు కూడా ఉండొచ్చని అరుణ్ జైట్లీ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో కొన్ని ఇంపార్టెంట్ ఎన్కే సింగ్ కమిటీ కూడా ఇవ్వటం జరిగింది. సో డెట్ టు జీడిపి రేషియో కూడా మనం చూస్తే 55.6% ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్. డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అది కూడా తగ్గుతూ వస్తుంది, ఇది మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ట్యాక్స్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి. డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అయింది రీసెంట్ డేస్లో, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది తగ్గింది. అందుకే కదా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిందని చెప్పాము ఇందాక. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుందంటే దాని అర్థం సంపాదించే వాళ్ళు, ఆర్గనైజ్డ్ సెక్టార్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఈ శ్రమ్ పోర్టల్ కూడా చూసాం, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్ కూడా పెరుగుతున్నారు. సో ఈ ఫైలింగ్ పెరిగింది, డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గుతుంది స్లైట్గా. అంటే డైరెక్ట్ పెరిగింది కాబట్టి ఇండైరెక్ట్ ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతుంది. రెండు కాంబినేషన్ చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి స్టాగ్నెంట్గా ఉందండి. అరౌండ్ 11.3 యావరేజ్ పర్సంటేజ్తో ఉంది. సో కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మాత్రం కొంత మార్పు వచ్చింది. ఇండైరెక్ట్ డౌన్వార్డ్గా ఉంటూ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఫైలింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఫర్ ఎకానమీ. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గితే ప్రజలకి ఎసెన్షియల్ గూడ్స్ తక్కువ రేటుకు వస్తాయి. డైరెక్ట్ ట్యాక్స్ పెరిగితే ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదించిన ఇన్కమ్ని గవర్నమెంట్కి కొంత షేర్ చేస్తున్నట్టు. సో ఇది ఒక గుడ్ ట్రెండ్గానే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి మొత్తం చూస్తే ఇక్కడ మనకి ఈ బ్లూ కనిపిస్తుంది, నాన్ నెట్ ట్యాక్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందండి, అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. సో ఇది మనకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటు ఎల్లో మార్క్ చూస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుందండి.
నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటండి? ఇందాక మనం చెప్పిన ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఇంట్రెస్ట్ రావటం కానీ ఇచ్చిన వాటికి ఆర్బీఐ డివిడెండ్స్ కానీ స్పెక్ట్రమ్ ఆక్షన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అవుతుంది. సో స్పెక్ట్రమ్ రాయల్టీస్ అండి. సో స్పెక్ట్రమ్ ఆక్షన్ వేసినప్పుడు ఒకేసారి మనీ వస్తాయి కాబట్టి దాన్ని క్యాపిటల్ కింద పెట్టుకోవచ్చు, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద. ఎనీవే అండి. సో దాని తర్వాత మీరు చూస్తే ఎల్లో నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, గ్రీన్ అది. ఈ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అప్పు తెచ్చుకోకుండా ఉన్నటువంటి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎప్పుడు కూడా నామినల్గానే ఉన్నాయండి, ఇది గుర్తించాలి. అండ్ టోటల్ నాన్ డెట్ రిసిప్ట్స్, ఇది ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ అండి. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అంటే డెట్ తగ్గించి నాన్ డెట్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అసెట్ క్రియేషన్ వల్ల ఎక్కువ మనీ వస్తుందని అర్థం. ఓకేనండి, ఆ ట్రెండ్ ఒకసారి చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సెంటర్ ఎక్స్పెండిచరు అండ్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మనం చూసాం ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే అసెట్ క్రియేషన్ కోసం పెట్టే ఎక్స్పెండిచర్. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఏం చేస్తుందంటే కొంత గ్రాంట్స్ని ఎయిడ్ ఇస్తుందండి. ఈ రెండింటిని కలిపితే మొత్తం అసెట్స్ క్రియేట్ చేసిన ఎక్స్పెండిచర్ వస్తుంది, అదే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సెంట్రల్ గవర్నమెంట్ తన వంతుగా 12 లక్షల కోట్లు పెడతా ఉంటే స్టేట్ గవర్నమెంట్స్కి అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ పెట్టమని ఇంకొక 50 లక్షల కోట్లు అదనంగా ఇచ్చింది. మొత్తం 17 లక్షల కోట్లు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందండి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చిన మనీని కూడా ఇక్కడ యాడ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ పార్ట్ని గమనిస్తే ఎక్కువగా ఏమిటి ఉంది అనేది మనం గమనించండి ఒకసారి. అంటే ఇది చూడండి, ఇదేంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ సెంట్రల్ సెక్టార్ అదర్స్ అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, ముఖ్యంగా ఇవి 2 కాంపోనెంట్స్ అవే. తర్వాత ఈ బ్లూ లైన్ చూస్తే ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్, ఇవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ గ్రీన్ వచ్చేసి గ్రాంట్స్ అండ్ లోన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. సో ఇది నామినల్ అనుకోండి. అండ్ టోటల్ మనం గమనిస్తే టోటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. పోయిన సంవత్సరం 50 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 53.5 లక్షల కోట్లు. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ స్లైట్గా తగ్గుతుందండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ స్లైట్గా తగ్గుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం కొంచెం హైగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక ట్రెండ్ గమనించాలి మనం. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అర్థం అనమాట అక్కడ. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే ఇంక్రీజ్ అయింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా, ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎందుకు ఇస్తుంది? స్టేట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం కోసం. 2 కంబైన్డ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మొత్తానికి ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవరాల్గా ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేటువంటి ట్రాన్స్ఫర్స్ అంటే 41% ఉంది కదా. ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ప్రకారం ఏం చెప్తుందండి? సో వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటే దాంట్లో 41% స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాలండి. అవునా? ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఒక్కొక్క స్టేట్ అంత పంచుకోవాలని చెప్పేది హారిజాంటల్ డెవల్యూషన్. మొత్తానికి ఇక్కడ చూడండి, సో ఇట్లా ఫినాన్స్ కమిషన్ ప్రకారం 41% షేర్ చేస్తే ప్రతి 100 రూపాయల్లో స్టేట్స్కి అప్రాక్సిమేట్గా 26 రూపాయలు పోతున్నాయండి. సో ప్రతి 100 రూపాయలు 26 రూపాయలు పోతున్నాయి. అంతకుముందు 23, అంతకుముందు 22. అంటే సో ఇక్కడ మనకి సింపుల్గా గమనించాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసే మనీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం అనమాట. సో 26 లక్షల కోట్లు ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26-27లో ట్రాన్స్ఫర్ చేస్తుంది స్టేట్స్కి, అన్ని స్టేట్స్కి కలిపి. సో ఇక్కడతో ప్రైమరీ పార్ట్ని నేను కంక్లూడ్ చేస్తానండి. సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఇది నేను ఆన్లైన్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను సెకండ్ పార్ట్ని. సో www.svracademy.in వెళ్తే మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పర్చేజ్ చేయొచ్చు. సో అక్కడ మీకు 4వ తారీఖు వరకు ఆఫర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు. చాలా డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ని నేనే డీల్ చేస్తాను అండ్ ఎకానమీ కూడా నేనే డీల్ చేస్తాను. చాలా సులభతరంగా మీకు అర్థమయ్యేలాగా ఈ క్లాసెస్ ఉంటాయి. అండ్ మోర్ ఇన్నోవేటివ్గా మీరు
ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నింటినీ కూడా నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.